అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసి లోకల్ బాడీ ఎలక్షన్ మీద కూడా సీరియస్గా వైసీపీ కంటెస్ట్ చేసే విధంగా అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో, అన్ని ఎంపీటీసీల్లో, జడ్పీటీసీల్లో కూడా ఆయన కనుసైగల్లో పనిచేసేటువంటి వారు, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని రంగంలోకి దించే విధంగా కూడా చర్యలు తీసుకొని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ కూడా కొంత దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. రాజకీయంగా మనం చూసినట్లయితే 2024 ముందు జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీదే ఆధిపత్యం. అప్పుడు రూలింగ్లో వైసీపీ ఉంది కాబట్టి జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకోవటం జరిగింది. సో మనకిప్పుడు ప్రాథమికంగా చూసినట్లయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు అధికారం లేదు. సో సర్పంచ్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, మేజర్ పంచాయతీలు ఉన్నాయి, అదేవిధంగా నగరపాలక సంస్థలు ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఆయన ఫోకస్ పెంచారని కూడా మనం చెప్పుకోవచ్చు. పోటీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ప్రతి గ్రామ వార్డులో కూడా ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనని ఆయన చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి 4 నెలల పాటు కోఆర్డినేటర్లు గ్రామాల్లో తిరుగుతారు, గ్రామ కమిటీలతో వారు మాట్లాడతారు. అక్కడ గ్రామాల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది ఎప్పటికప్పుడు జిల్లాధ్యక్షులకు కూడా నివేదిక అందించనున్నారు. అదేవిధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారంతా కూడా రాబోయే రోజులు ఈ సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ సర్పంచ్, ఎంపీటీసీ గ్రామాల్లో ఉంటాయి కాబట్టి జడ్పీటీసీ వీటికి సంబంధించి పనిచేయనున్నారు. అయితే ఈ కమిటీలకు సంబంధించి కార్డులు కూడా వారు ఆ సమావేశాలలో పంపిణీ చేయనున్నారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో వారికి గ్రామాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, ఒకవేళ అందకుండా ఉంటే దానికి సంబంధించి గళం విప్పేందుకు కూడా వాళ్ళు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో పార్టీని మండలాలలో అదేవిధంగా గ్రామాల్లో బలోపేతం చేసే విధంగా ఈ కోఆర్డినేటర్లు కృషి చేయాలి. అదేవిధంగా ఎక్కడా కూడా ఈ పార్లమెంటు సంబంధించి అదేవిధంగా మనకు జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా సర్పంచ్ ఎలక్షన్స్ తీసుకోవడం జరిగింది. మనకి ఒంగోలు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా చేమకుర్తి చూసినట్లయితే మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మార్కాపురం కూడా మనకి ప్రతిష్టాత్మకంగా మార్కాపురం మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఎర్రగొండపాలెం మ్యాక్సిమం అన్నీ కూడా మేజర్ సర్పంచ్ స్థాయి ఎన్నికలు ఉంటాయి. జడ్పీటీసీలు, సర్పంచ్, మున్సిపాలిటీలు గెద్దలూరు మున్సిపాలిటీ ఉంది, అదేవిధంగా కనిగిరి మున్సిపాలిటీ కూడా మనకు ఉంది. కందుకూరు ఇప్పుడు కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత కందుకూరు మున్సిపాలిటీ కూడా మనకి వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే కొండేపి కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం అన్ని మండలాలే ఉన్నాయి. సో సర్పంచ్ ఎలక్షన్సే కొండేపి కాన్స్టిట్యున్సీలో జరుగుతాయి. అదేవిధంగా మనకు అద్దంకి మున్సిపాలిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పర్చూరు చూసినట్లయితే పర్చూరు కాన్స్టిట్యున్సీలో అన్ని మ్యాక్సిమం కూడా గ్రామ పంచాయతీలో ఉన్నాయి. అదేవిధంగా చీరాలు చూసినట్లయితే చీరాల మున్సిపాలిటీ కూడా ఒంగోలు తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉంది. సో వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయనున్నారు. బాపట్ల జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున కూడా కోఆర్డినేట్ చేసుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు త్వరలో వైసీపీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి అనేది కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మరింత వైసీపీ దూకుడు పెంచనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా టెలికాన్ఫరెన్స్, అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధినేతలు టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. పురపోరు, స్థానిక పోరు, లోకల్ వారికి సంబంధించి త్వరలో ఒక వైసీపీ కూడా దూకుడు పెంచనుందని మనం చెప్పుకోవచ్చు.